బాపూజీ శాంతి మార్గం నేటి యువతకు ఆదర్శం కావాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు అలరించాయి. గాంధీజీ నడియాడిన పల్లెపాడు ఆశ్రమానికి రావటం తన అదృష్టమని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. గాంధీ ఆశ్రమాన్ని మరొక సబర్మతి ఆశ్రమంగా మార్చేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కృషి చేస్తామని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకుని ఎంపీ నిధులతో రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నా కాన్స్టిట్యున్సీలో ఉన్న కోవూరు నియోజకవర్గంలో ఉన్న అతి పవిత్రమైన పల్లెపాడు గాంధీ ఆశ్రమంకి రావడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు ఈ గాంధీ ఆశ్రమం గురించి, పల్లెపాడు గురించి ఎంతో గొప్ప విషయాలు రవీంద్రన్న చెప్పడం జరిగింది. ఎంతమందో స్వాతంత్ర సమర యోధులు నడయాడిన ఈ పల్లెపాడు గాంధీ ఆశ్రమం కోవూరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా మనం గర్వకారణంగా అనుకోవాలి. ఈ ఆశ్రమాన్ని అన్న చెప్పారు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం అని చెప్పి, కానీ ఇప్పటికీ ఇదే విధంగా దినదినంలో దీన్ని ప్రవర్ధమానానికి తీసుకెళ్తూ చైతన్యవంతంగా నడుపుతున్న ఈ ఆశ్రమ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరోసారి తల వంచి నమస్కరిస్తున్నాను. నా చేతనైన సాయం నేను కూడా ఈ ఆశ్రమానికి చేయాలనుకుంటాను. అందరికన్నా ముందుగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పల్లిపాడిని ఈ ఆశ్రమాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఆయన ఈ ఆశ్రమం గురించి సెంట్రల్ లో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని సబర్మతి